దయచేసి 2-3 దిక్కుల ఈ సామాగ్రి కార్యకర్తలందరికీ అందించండి. మనం ఒక 5 సార్లు గాయత్రి మంత్రంతో మృత్యుంజయ మంత్రంతో ఆహుతిస్తాము. అందరికీ సామాగ్రి అందరికీ దగ్గరగా వచ్చేయండి. సమర్పణ భావంతో వేయండి. 7 అక్షంతలు తీసుకునేసినట్టు కాకుండా వరుసగా మనము 5 సార్లు చదువుతాం కాబట్టి తొందరపడకండి. శ్రేష్టతమం కర్మ, అన్ని కర్మలోకి వెళ్ళా చాలా ఉత్కృష్టమైన కర్మ యజ్ఞము. మరి అటువంటి కర్మను పవిత్రంగా యుద్ధం ఏదో మీద పడేదో అక్షంతలు ఇట్లా ఇలా సమర్పణ ఎట్లా చేయాలి? ఇట్లా చేస్తే దానం ఇవ్వాలి. అవునా? దానం ఇట్లు ఇవ్వాలి. సమర్పణ ముఖ్య అధ్యక్షుల గారు మీరు సామాన్య అయిన తర్వాత అందరూ చదవాలి గాయత్రి మంత్రం. గట్టి వస్తలే స్వాహ మళ్ళొక్కసారి ఇంకా అందులో శివయ్య ప్రార్థన పరమాత్మ ప్రార్థన చేసి అందులో కొద్దిగా కర్పూరం ఉంటే అందులో వేయండి. మీరు చేతులు రాసుకోండి. కానీ ఏదైతే ఇంజక్షన్ ఉందో దాని అంతా ఒకటే వేసుకోండి. అది కలపాలి. ఒకటే కర్పూరం ప్రార్థన చేస్తాము, పరమాత్మని ప్రార్థిస్తాము. అందరము చేస్తాము. ఓం తేజోసి తేజోమయి ప్రకాశయుక్త పరమేశ్వర మాయమును పూర్ణ ప్రకాశమును ఉంచుము. ఓం వీర్యమసి వీర్యమై దేహి భాషను చూడండి. ఓనంతా అనండి, అందరూ అనండి. ఎవరికి కావాలో వాళ్ళు అడగండి. మాకు అవసరం లేదని వాళ్ళు అడగండి. ఓనంతా పరాక్రమయుక్త పరమేశ్వర ఆయనను పూర్ణ పరాక్రమమును ఉంచుము. ఓం బలమసి బలమై దేహి ఓనంతా బలయుక్త ఆయనను పూర్ణ బలమునుంచుము. ఓం ఓజోసి ఓజోమై దేహి ఓనంతా సామర్థ్యయుక్త పరమేశ్వర మాయందును పూర్ణ సామర్థ్యమునుంచుము. ఓం మన్యురసి మన్యమై దేహి నీవు దుష్టులను స్తుతించులను సహనముగలవాడవు. నాగులను నా దేవుడు సర్వే భవంతు
క్షేమాన్ని మేము ఆశిస్తున్నాము. యోగం లేకుండా ఆరోగ్యం లేదు, ఆనందం లేదు, ప్రశాంతత లేదు. కాబట్టి యుజ్యతే సంయోగ అడుగుతుంది. యోగ సమాధి పరమాత్మని పొందడము, అందరము ఆనందాన్ని పొందడము, అందరము కలిసి ఉండడము, ఇది యోగ యొక్క విశిష్టత, యోగ యొక్క ప్రత్యేకత. కాబట్టి ఇప్పుడు శాంతి పూర్తి చేద్దాము. ఇప్పుడు ఓం ఆపోష్టామయో స్నాన మహేరణాయ చక్షసే. ఓం యోగశ్వతమో శాంతతమో శాంతా శాంతతమః తాస్తే తన్మే కృణవస్తు భేషజం. ఒక్కసారి గొప్పవారు, అదృష్టవంతులు, యజ్ఞం చేసేవారు గొప్పవారు, యజ్ఞంలో వాడి పదార్థాలు గొప్పమైనవి, ఉత్కృష్టమైనవి, శ్రేష్టమైనవి. యజ్ఞం గురించి ఎన్నో చెప్పాడు భగవద్గీతలో కృష్ణ భగవానుడు. కాబట్టి మనందరూ ఇప్పుడు గొప్పవారయ్యా, అదృష్టవంతులయ్యారు. మరి వారికి అందరినీ మనం ఆశీర్వదించడము మన యొక్క అందరూ దయచేసి ఒకసారి రండి, ఆశీర్వాదం చేసుకుంటారు రండి. ఒకసారి నేను చెప్తాను, రండి అందరూ. ఓ పరమేశ్వర, యజ్ఞ యజమానులకు ఈ ఆదర్శ దంపతులు 3 సంవత్సరాల వరకు ఆరోగ్యంతో, ఆనందంతో, ఐశ్వర్యంతో, 1000 సంవత్సరాల వరకు ఈ చరిత్ర బలమును పొందుతూ వీరి యొక్క సంతానము, వారసులు, దేశకాలము, ధర్మకార్యంలో వారి యొక్క సేవను అందిస్తూ వారి యొక్క సుఖమయ జీవితాన్ని గడుపుతున్నారు. ఓం ప్రజాసత్తు యజమానస్య సామః. ఓం సఫలాసత్తు యజమానస్య సామః. ఓం శుభాసత్తు యజమానస్య సామః. ఓం స్వస్తి స్వస్తి స్వస్తి. ఓం స్వస్తి స్వస్తి స్వస్తి. అందరూ వారిని ఆశీర్వదించేసి ఒక్కసారి యజమానులు చేసి ఎవరైతే మిమ్మల్ని ఆశీర్వదించాలో అందరూ వెళ్ళడం, ఎవరైతే ఆశీర్వదించాలో ఒకసారి ధన్యవాదాలు చెప్పేస్తే శాంతి ఒక శ్రేష్ఠి అవ్వండి. యజమానులు ఎవరైతే యజమానులు వచ్చినారో శాంతితో ఇక్కడ కార్యక్రమాన్ని మనం చూసుకుంటాము. యజ్ఞ కార్యక్రమాన్ని శాంతి శాంతి పృథివీ శాంతి 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 పరస్పర శాంతి 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 శాంతి. సనాతన వైదిక ధర్మకి భగవానికి, పురుషోత్తం శ్రీరామచంద్ర భగవానికి, యోగిరా శ్రీకృష్ణ చంద్ర భగవానికి, గో మాతాకి, गौ माता का रक्षा करो, गौ माता का रक्षा करो, गौ माता का पालन करो, गौ माता का रक्षा करो. ओम सबको सादर नमस्ते. भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय. वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम. सादर नमस्ते. గౌరవనీయులు మన ఇందూరు పట్టణ శాసనసభ్యులు అర్బన్ శాసనసభ్యులు గారు వీచేసిన మహర్షి పతంజలి యోగా కేంద్రం అయినటువంటి వారికి స్వాగతం, సుస్వాగతం. యజ్ఞంలో వారు ఒక్కసారి ఆహుతి చేసి సకాలానికి
ఆధ్యాత్మిక కార్యాలు ఎప్పుడు ముందుగా ఇటువంటి కార్యక్రమాలకు మరి ముందుగా స్వాగతం. మన అర్సాపల్లి యోగా కేంద్రం నుండి కిషన్ సార్, ప్రభాకర్ సార్ గారు మన అర్సాపల్లి యోగా కేంద్రం నుండి యోగా మిత్రులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. స్వాగతం, సుస్వాగతం.
ముందు పోకండి త్రిలోకేశ మహాదేవ సద్విజ్ఞాన ప్రదాని దీపం ధ్యాసామి దేవేశ రక్ష మాం భక్తవత్సలా కరోతు కళ్యాణం ఆరోగ్యం ధన సంపద శత్రుబుద్ధి వినాశనం శారదిందు సమాయోరా వృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుషేభ్యం ఊర్ధ్వం దిగాతు వేషజం శం నో అస్తు ద్విపదే శం చతుష్పదే ఓం శాంతి 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 ఆపదామపత్తారం దాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామ అదేవిధంగా శ్రీ దాదన్న గారు విఠల్ గారు వారికి పూలమాలతో మరియు భగవద్గీత భారత్ మాతాకి భారత్ మాతాకి గురువు గారు శ్రీ లింగేశ్వర గుట్ట ఆశ్రమం నుండి స్వాగతం సుస్వాగతం వారు చూస్తేనే ఒక వారికి జయ కిషన్ గారు మాజీ పోలీస్ ఇన్స్పెక్టర్ జిల్లా పతంజలి ఆర్గనైజ్ సెక్రటరీ గారు వచ్చి సన్మానించగలరు. గవర్నర్ బొమ్మ చేస్తే చెప్పండి సార్. ముఖ్య నరసయ్య గారు, వై సాయన్న గారు, యోగా కేంద్ర గౌరవ అధ్యక్షులు శ్రీ రామచంద్ర గారికి రాష్ట్ర యోగా రాష్ట్ర అధ్యక్షులు రామరావు గారు, జయ కిషన్ గారు మాజీ శ్రీ పక్కకుండే చూడండి
చూడు తర్వాత చూడు శ్రీ వి గోపాల్ గారికి నాయి బ్రాహ్మణ సంఘం వచ్చి సన్మానం చేయగలరు. శ్రీ దేశాయి గంగాధర్ గారికి నాయి బ్రాహ్మణ సంఘం. అన్నా ప్రభాకర్ అన్న అనురాగానికి మారు పేరు, ఆత్మీయతకు మరో పేరు, నిజాయితీకి నిరుటద్దం, సేవా తత్పరలో ఉన్న కాబట్టి అందరు మీకు శిష్యులే, అందరు మీకు అభిమానులే. ఇప్పుడు మన గౌరవనీయులైన ఎమ్మెల్యే గారికి ముజీబ్ సాబు ఘనంగా సన్మానిస్తారు. ఎమ్మెల్యే సాబు సన్మానం చేస్తున్నారు. అన్న కొంచెం జరగండి. మన కృష్ణ మహారాజు గారు కూడా కనపడాలా. ఆయన దైవ స్వరూపుడు, మన హిందూ సంస్కృతిని కాపాడుతున్నాడు. మహమూద్ సార్ ఎమ్మెల్యే గారిని ఘనంగా సన్మానించారు. వారికి మా ధన్యవాదాలు. చాలా గర్వకారణము. దీనికి ఆదర్శం హిందూ ముస్లింల ఐక్యత చాలా గొప్పగా కనబడుతుంది సార్. చూసే వాళ్ళకి కూడా మనం ఎప్పుడు ఇక్కడ ఐక్యంగా ఉండాలని కోరుతున్నాం సార్. థ్యాంక్ యూ. చాలా అద్భుతం. అందరినీ కలిపేది యోగం. 170 దేశాలను ఒకటి చేసేది యోగం. మన ప్రియతమ ప్రధాని గారు ప్రతిపాదించగానే 170 దేశాలు సన్మానం చేస్తున్నారు. ప్రత్యేకంగా అన్నదాన్ని స్పెషల్గా లింక్ తీసుకెళ్ళి కురాన్లో వారికి సమర్పిస్తున్నారు. చాలా గొప్ప విషయం సార్. గోపాల్ తంగడి గారికి నాయి బ్రాహ్మణ సంఘం కోసం వారికి మా యోగా పతంజలి యోగా తరఫున ధన్యవాదాలు. వినాయక్ నగర్ కేంద్ర అధ్యక్షులు గారికి చంద్రశేఖర్ యోగా కేంద్రం శిక్షణ తర్వాత బంటు సంతోష్ గారికి బోర్లం యోగా కేంద్రం అధ్యక్షులు శ్రీ నారాయణ గట్టిగా గట్టిగా ఇంకొక సంతోషకరమైన విషయం ఏంటంటే ఇందాక ఎమ్మెల్యే గారికి తెలియాలి. చాలా సంతోషంగా నిజామాబాద్లో ఉన్న ఎక్కడ గురువులు కూడా చాలా మంది ఉన్నారు. అయితే ఇంకో అయింది సార్. 10 రోజులు అయింది. ఎంజీ ఫంక్షన్ హాల్ ఏదైతే ఉందో అక్కడ గురుద్వారా వెనకాల అక్కడ మీరు యోగా సెంటర్ స్టార్ట్ చేసినాం. మీరు కూడా యోగా ఇన్స్ట్రక్టర్ అక్కడికి యోగా ఇది కూడా మన యోగా వాళ్ళందరికీ చాలా సంతోషకరమైన విషయం. దాని మీద కూడా మహర్షి పతంజలి యోగా కేంద్రం కానీ అడ్రస్ మారుతున్నాను గాజులు పెట్టి గట్టిగా యోగా అంటే చాలా ఆయన ప్రతి ఒక్క యోగా కేంద్రాల్లో ఉచితంగా మనం ఈ యోగా కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొన్ని సంవత్సరాల నుండి జరుపుకుంటున్నాము. శ్రీ ఇంద్రగన్ రెడ్డి గారు అర్చపల్లి యోగా కేంద్రం అధ్యక్షులు సార్. ఇది చాలా ఆదర్శంగా తీసుకోవచ్చు. శ్రీ కిరణ్ గారికి తాడెం యోగా కేంద్రం అధ్యక్షులు ముత్యంగౌడ్ గారు సన్మానిస్తారు. శ్రీ కిరణ్ గారికి ఇటువంటి యువకులు ముందుకు రావాలి. ఇంకా అందరికీ
శ్రీ భాస్కర్ గారికి బాబునగర్ సేవా కేంద్రం అధ్యక్షుడు శ్రీ గంగాధర్ గారిని సన్మానిస్తారు. శ్రీ భాస్కర్ అన్ని మాతో సమానంగా యోగాసనం చేస్తారు. ఆ పుణ్యాన్ని వారు ఐదావేలతో చల్లగా ఉండాలని ఒక్కసారి చూడండి. లావణ్య గారు నెక్స్ట్ ఇది నాది నీది అని కాదు, ఇది మనందరిది. యోగా అందరినీ కలిపేస్తుంది. కొద్దిగా మీకు అందరూ వస్తారు. సార్ కూడా వస్తారు. ఇంకొద్దిగా మీకు ఇంకొద్దిగా ఆ సార్ కూడా వస్తారు. ఇప్పుడు తీయండి, కూడా తీయండి. అందరూ కూడా తీయండి. గౌరవనీయులు అదేవిధంగా గోపాలకృష్ణ గారు మంచి కవి రచయిత మా కీర్తి ఉపాధ్యాయ సంఘానికి జనరల్ సెక్రటరీ అన్నగారి యొక్క అభినందన పత్రం రాయరాసిండు. చాలా గొప్ప విషయం. చాలా అన్ని లోపలికి బయటకు తీసి మనకి ఇప్పుడు తెలియపరుస్తుంది సార్. చాలా అందరూ కూడా కాదా స్వాగతం అన్న, మీరు వచ్చింది చాలా సంతోషం. మీరు రండి, అతి సన్మానం స్వీకరించండి. రండి. వారు అనేక సంవత్సరాలు చెప్పడానికి చాలా ఉన్నాయి కాబట్టి సన్మానం చాలా ఈ భాస్కర్ గారిని ఒకరిది కాక మనం తర్వాత చేస్తాం. ఒక్కసారి ఇక్కడ మహిళా పనులు అందరూ కూడా ఒక్కసారి చూడాలి. అందరూ ధన్యవాదాలు. మొట్టమొదటి అసెంబ్లీ కేంద్రాన్ని నడిపించిన మా వ్యక్తి ఇంద్రకరణ్ రెడ్డి గారిని వేదిక మీద రావాలనుకుంటున్నాం సార్. తెలంగాణ యోగా బోర్డు అడ్మినిస్ట్రేషన్ నిజామాబాద్ జిల్లా ఉపాధ్యక్షుడు ఇంత వయసులో కూడా యోగా మనకు అందరికీ కూడా ఇచ్చినందుకు కూడా సన్మానం చేస్తున్నా రావాలని కోరుతున్నాం. కొద్దిగా ఓపెన్ అయ్యి సార్, కొద్దిగా ఓపెన్ అందరికీ కూడా లక్ష్యమంది అందరూ వస్తారు. కొత్త యోగా కేంద్రం మహర్షి పతంజలి యోగా కేంద్రం గాజులపేట్ జంగి ఫంక్షన్ హాల్. మనకు ఇంతమంది యజ్ఞాన్ని ఇంత మంచిగా ప్రతి ఒక్కరితో చేయించినందుకు దానికి ప్రతి ఒక్కరు గట్టిగా
ప్రజెంట్ నిర్మల్ జిల్లా ఎవరైతే ఈమెనే ఆ రోజు యోగా క్లాసెస్ కండక్ట్ చేసింది. ఆమె పేరు చైతన్య. ఆమె టీచర్ కూడా. రఘు అని నా 59 మెడల్స్ ఇప్పటిదాకా డిస్ట్రిక్ట్, స్టేట్, నేషనల్, ఇంటర్నేషనల్ దాకా అది కఠినమైనట్టు సాధన చేస్తూ ఉంటాడు. ఈయన ఇప్పటి వరకు దాకా 59 మెడల్స్ తీసుకున్నారు. కానీ ఇద్దరు ఒక కొడుకు, ఒక అమ్మాయి పెళ్ళి అయిపోయింది. కానీ లెక్కాడితే దొక్కాడాలన్నట్టు పరిస్థితి. అయినా కష్టపడుతూనే ఉంటాడు. దేవుడు ఆయన గురించి కాపాడాలని ఆర్థికంగా కూడా దగ్గర పెట్టుకో. 59 సంవత్సరాలలో 59 మెడల్స్ వచ్చినాయి. ఇది అభినందనీయం. 140 సర్టిఫికేట్లు ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి. మనము వాళ్ళందరినీ కూడా ఆదర్శనీయం, వాళ్ళందరూ ఆదర్శనీయంగా తీసుకోవాలి. ప్రతి ఒక్కరు అన్ని కేంద్రాలలో ప్రతి ఒక్కరు కూడా మనం ఇక్కడ ఎక్కడైతే మనం బాగుంటుంది, ఎక్కడైతే మన గ్రూప్ సరిగా వస్తున్నప్పుడు చెప్పాలి అందరూ కలిసి. సరిగా ఇటువంటి ఎమ్మెల్యే గారు క్రమశిక్షణ భావంతో ఉండండి. అందరినీ కావాలి. అందరూ వచ్చినట్టు చూడండి. దయచేసి ఒక 5 నిమిషాలు మీరు ఓపిక పడితే నాకు అవకాశం ఇస్తే నేను అది జరుగుతాను సార్. ఇవ్వండి అసలు ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మనం చదవడం. యోగా అంటే భౌతిక ఆసనాల సమాహార ఆధ్యాత్మిక రూపమే యోగా. అనేక మార్గాల్లో అభ్యక్తమయ్యే శక్తి అంతా కూడా అది ఏకమే అని చెప్పడమే యోగా. ఆ యోగాని, ఆ పతంజలి అంశాన్ని ఇప్పటి వరకు కూడా పనిచేస్తున్నటువంటి ఈ మహాయోగా శిక్షకులందరికీ కూడా, యోగా అభ్యాసాలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సృష్టికర్త సమానంభం ఆది శంకరాచార్య మధ్యలో అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపర. మరి అద్భుతమైనటువంటి యోగాచార్యుల గురించి రాసే అదృష్టం నాకు దక్కింది అన్నమాట. వన్నీరు నిజామాబాద్ కేంద్రం యొక్క 17వ వార్షికోత్సవ వేళ ఈ కేంద్ర వ్యవస్థాపకులైనటువంటి బ్రహ్మశ్రీ యోగానంద బిరుదాంగులు ఎక్కొండ ప్రభాకర్ యోగాచార్యులకు విధేయతతో సమర్పించు భక్తిపూర్వక సన్మాన పత్రం. దయచేసి అందరూ కూడా ఈ ప్రతి అక్షరం కూడా వారి బాధ కడపాలని చేయాలి. పతంజలి మహర్షి యొక్క ఆశీస్సులు అందుకోవాలి. నిశ్శబ్దంగా ఉండండి. హఠయోగ గురుశ్రేష్ఠ యోగంత విరాంకిత భౌమ సాధక నామధేయ శ్రీమాన్ ఎక్కొండ ప్రభాకర నమో నమః. హఠయోగ గురుశ్రేష్ఠ సాధక నామధేయ శ్రీమాన్ ఎక్కొండ ప్రభాకర నమో నమః. మన మనుషుల యాంత్రిక జీవనయానంలో ఒత్తిళ్లకు చిత్తవుతున్న వారి జీవితాల్లో స్వస్థత చేకూర్చిన వరాన్య మీ పేరు స్మరిస్తే చాలు అవయవాలన్నీ అసంకల్పితంగా ఆసనాలు వేసుకునే నా శిక్షణ ఇచ్చిన అనన్య సామాన్య తీర్చుకున్నారు. మీ పేరు స్మరిస్తే చాలు అవయవాలన్నీ అసంకల్పితంగా ఆసనాలు వేసుకునే నా శిక్షణ ఇచ్చిన అనన్య సామాన్య ఏమిచ్చి రుణం తీర్చుకుంటారు. ధ్యానయోగ వశిష్ఠాయ విద్మహే ధన్య చరితాయ ధీమహి తన్నో ప్రభాకర ప్రచోదయ అని ఈ తారక మంత్రాన్ని జపిస్తూ ప్రభాకర నమస్కారాలతో స్మరించడం తప్ప, సూర్య నమస్కారాలు కదా, అందుకే ప్రభాకర నమస్కారాలతో స్మరించడం తప్ప యజ్ఞార్థమైన జీవితాన్ని ఆచరణలో చూపిస్తూ ఆదర్శనీయ యోగ స్ఫూర్తి
చాటుతున్న తమ పాదాలకు అక్షర పద్మాలను వినమ్రంగా సమర్పిస్తున్నాను, స్వీకరించండి. అనురాగ దంపతులు గంగవ్వ రాముడు అమ్మా నాన్నలే గుబ్బలో మిమ్మల్ని అవతరింపజేయగా మీతో పొగముడి వేసుకుని 7 అడుగులు నడిచిన లక్ష్మీదేవి మీ ఆధ్యాత్మిక అంతరంగంలో అంతర్భాగమైంది. తమ దాంపత్య ప్రేమ సాగర వదనంలో ప్రవహించిన అమృత వరాలు పుత్రికాత్రయం లావణ్య చైతన్య సుగణ్యలు మీ యోగ ఆశయ దీపాలై జాతీయ అంతర్జాతీయ అవార్డులతో కీర్తి గౌరవాలు ఎగరవేస్తే మీ ఆలోచన స్థానములైన అల్లుళ్ళు వారి క్షేత్రపాలన గావిస్తున్నారు. వసుధైక కుటుంబ పాలన ధర్మాన్ని చూపుతున్న తమను మహా ధన్యజీవుడు మహితాత్మ గురువులు రాఘవాదీక్షుల వద్ద యోగాభ్యాసాన్ని ఆరంభించి ప్రసిద్ధ యోగా ప్రశిక్షకుడు గోపాల్ సేఠ్, ఆర్ వెంకటేశం, జగన్ రెడ్డి గారి మార్గదర్శనంలో వాటుదేవి నవ్య చరకాచార్య నర్సయ్య గారి చెంత ఆయుర్వేద హాస్యాన్ని ఆకలింప చేసుకుని సంకల్పధారుడై నిష్ఠాగరిష్ఠుడై బాబునగర్, మారుతి నగర్లో మహిళా యోగా సెంటర్ను ప్రారంభించి అర్సాపల్లి, జాంకంపేట్ యోగా భవనాల నిర్మాణంలో కీలక పాత్ర పోషించి దూపల్లి, తాడే, గుండారం, సాయినగర్, మోసా, కోడగిరి అనుసంధానింపజేస్తూ ఆయుర్వేద శిఖామణి పండిత ఏచూరి ఆచార్యుల వద్ద ఆయుర్వేద మందుల తయారీలో సుశిక్షితుడై ఆయుర్వేద వైద్యంతో దీర్ఘకాలిక వ్యాధులను నయం చేస్తూ అనేక మార్గాలలో వ్యక్తమయ్యే శక్తి అంతా ఏకమే అని, అదే యోగా అని, దానిని సాధించడమే పరమయోగం అని పల్లె పల్లెకు యోగా అనే భావనను ప్రవహింపజేస్తున్న పరమానంద ప్రవాహకులు మీరు. ఆధ్యాత్మిక క్రమశిక్షణను మంత్రముగ్ధగానంతో ప్రసరింపజేసే తగ్గదీప్తి ప్రబోధకులు మీరు. మీ చల్లని చూపు, మీ వాక్ ప్రభావం, మీ ఆత్మీయ స్పర్శతో స్వస్థులైన వారెందరో మిమ్మల్ని సత్కరించడానికి ఇచ్చేస్తున్నారు. వారిలో ఎస్పీ మధుసూదన్ రెడ్డి గారు, డిఐజీ అంజనీ కుమార్ గారు, ఎంపీ మధుమోహన్ యాషి గారు, పిసిసి అధ్యక్షుడు మంత్రివర్యుడు టీవీశేషు ధర్మపురి శ్రీనివాస్ గారు ఎంతరెందరో మహనీయులు ప్రేమతో మీ చెంత చేరాలంటే మీరెంతటి అభిమానం కదా. ఎన్నో యోగా పోటీల్లో జాతీయ స్థాయి అవార్డులను పొంది ఔత్సాహిక యోగా అభ్యాసాలను జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించి అవార్డులు పొందేలా తీర్చిదిద్దిన ఇందులో ద్రోణాచార్యులు మీరు. మీచే వ్యవస్థాపితమైనటువంటి మహర్షి పతంజలి యోగా కేంద్రం సాయినగర్లో వర్ణి రోడ్ 17వ వార్షికోత్సవ శుభవేళ మీ పర్యవేక్షణలో ఎంతో మంది యోగా రత్నాలుగా పడవిల్లాలని పల్లె పల్లెలో యోగా కేంద్రం ప్రతి మనిషికి ఆరోగ్యం అనే మీ మహాసంకల్పం ఫలించాలని, మీ సంకల్పం నెరవేరేలా మీ శిష్యుడుగా కృషి చేస్తామని హామీ ఇస్తూ సదా మీ మంగళ ఆశీస్సులు మాపై మా కుటుంబాలపై ఉండాలని భక్తితో మీ పాదపద్మాలకు నమస్కరిస్తున్నాం. సదా మీ యోగక్షేమాలతో మీ శిష్య బృందం మహర్షి పతంజలి యోగా కేంద్రం నాయక బ్రాహ్మణ సంఘం సాయినగర్ వర్ణి రోడ్ నిజామాబాద్. అందరూ ఓపెన్ కావాలి. దానశీలి, నిగర్వి, నిరాడంబరుడు, దానకర్ణుడు అన్నగారైన ధన్పాల్ సూర్యనారాయణ గుప్త గారికి నా యొక్క యోగా మనం కలిసినప్పుడు తన ఉద్దేశం అంతా ఒకటే. మన అన్న ఏమన్నారంటే అభిమానం చాలా మంది ఉన్నారు అంటే అన్నప్పుడు కరోనా పీరియడ్లో హిందూ ముస్లిం తనకు ఏం లేకుండా ఎంతో ముందు దగ్గర నుండి అందరికి సాయం చేసింది కాబట్టి ఆయన సేవలు చాలా గొప్పవి. ఇప్పుడు గణపతి ఉత్సవాలు వచ్చినప్పుడు కూడా ఎవరైనా పోని 10,000 తప్పలేదు. నేను ఒకసారి పోతే నాకు 20,000 ఇచ్చింది. దట్ ఈస్ ది గ్రేట్నెస్. అబ్బాయి ఏంటంటే అతనికి ఏంటంటే మనం అందరం ఐక్యంగా అందరు కూడా ఒకటే. చాలా చిత్రమైన విషయం చెప్తున్నాను సార్. చాలా భేదాలు ఉంటాయి కానీ అక్కడ యోగా సెంటర్లో జరిగింది చెప్తున్నాను. ఒకరోజు షాయర్ గారు అన్నారు, విఠల్ గారికి క్యాన్సర్ అయింది, యోగా క్లాస్ అయిపోయినాక మైనార్టీ యోగా సెంటర్లో మాట చెప్పాడు. షాయర్ సాబ్ చెప్పాడు, మరి ఆయన క్యాన్సర్ అయింది, మనం ఏమన్నా సాయం చేయాలని చెప్తే మొత్తం మైనార్టీ యోగా సెంటర్లో తెల్లారి ఒక్కొక్కళ్ళు 5,000, 10,000 అందరూ తీసుకొచ్చి మరి ఈ పేరున్నది మనం ఎందుకు ఇవ్వాలని ఎవరు అడగలేదు సార్. మనం చెప్తున్నాం మైనార్టీ యోగా సెంటర్లో
ఎంత ఆలోచనలు ఒక్కొక్కటి నేను నిమరిపోతాను. గీత మొత్తం చదువుతాను, ఉపనిషత్తులు, రామాయణం, మహాభారతం మొత్తం వాళ్ళ కఠస్థానం పుట్టడం పట్టుకొని చెప్తారు. మనం ఎంతమంది చెప్తూ చూసుకోవాలి. ఈ కడుపు చెప్తున్నాం. అయితే తెల్లారి చేస్తే నేను కూడా వెళ్ళిపోవడం చెప్తున్నాను. అందరం కలిసి ఇస్తే ఒక నలుగురు పోయి ఆ కట్టను తీసుకుపోయి ఆ విఠల్ రచయిత అన్నట్టు ఆ విఠల్కు ఇంటికాలు ఇచ్చింది. ఇటువంటి సేవలు కూడా అక్కడ అయితే ఏ హిందూ నేర్చుకున్నాడు. వచ్చిన వాళ్ళ కదా సాయం, వచ్చిన వాళ్ళ కదా ఛాలెంజ్ ఆఫ్ ద షాప్, ఛాలెంజ్ ఆఫ్ ద షాప్ అన్నట్టు ఈ మాట చెప్తున్నారు అందరికీ. అంటే ఆ యువకులను धन्यवाद बुद्धि भाई माइनॉरिटी धन्यवाद दे रहा हूँ। बहुत बहुत धन्यवाद, आभारी हूँ आप लोगों में मिले, आपका सेवा मिले, मैं बहुत आभारी हूँ। ठीक है साहब, ठीक है। Can't speak in Telugu properly. That's why I would like to speak in Telugu. जनाब सरदार सिंह नारायण साहब, कानून साहब सबरी इस्लामाबाद, जनाब ए प्रभाकर साहब, जनाब महाराज साहब, किशन साहब और तमाम साथियों, आज के इस प्रोग्राम के लिए, इस प्रोग्राम के नशात के लिए मैं मुबारकबाद देता हूँ आपको। और हम जो चीज़ महसूस की है वो अशार की सूरत में मैं जो है प्रभाकर साहब के बारे में कहना चाहता हूँ कि इन्हें सबर की तमन्ना, एक शायर ने कहा था कि इन्हें सबर की तमन्ना न छाँव की ख्वाहिश, ये लोग पेड़ लगाते हैं भूल जाते हैं। 5 साल से मेरा प्रभाकर साहब के साथ साबिका है। हमारा अलहमदिल्ला हमारा इंस्टीट्यूट बहुत अच्छे तरह से हमारा जो योगा सेंटर चलता है मराठी का रेगुलर चल रहा है और उसके पीछे जिसका मेहनत है वो जो है प्रभाकर साहब है। प्रभाकर साहब के बारे में कह सकते हैं कि इनसे मिलोगे तो चाहोगे रोज मिलने को। ये शख्स अपनी साथ इतनी मिठास रखता है, इंतहाई मोहब्बत के साथ आपके सामने देखें हर आदमी के साथ, और कोई उसके बगैर किसी दिल में किसी के उसके बगैर बहुत मोहब्बत के साथ इतने अच्छे अंदाज से एक माइनॉरिटी योगा सेंटर चलाना, ये जो है माइनॉरिटी के अंदर जो ग्रेट देता है। और ये अचीवमेंट सिर्फ पूरे तेलंगाना में सिर्फ प्रभाकर साहब को हासिल है। और रेगुलर करते हैं और हमारे को अप्रिशिएट करते हैं उनके हेल्थ के पॉइंट्स के ऊपर से और उनके तमाम उसके ऊपर हर इशू के ऊपर, इवन पर्सनल इशूज के ऊपर भी जो है इतना क्लोजनेस उनका अटैचमेंट होता है कि दिल से कैसा सम्मान करना रहता है कि दिल से होना है। ये जो है दिल से उनको इतना चाहते हैं कि डेली उनका डेली एक दिन कोई ऐसा दिन नहीं जाता हमारे साथ जब प्रभाकर साहब का नाम नहीं लेते। प्रभाकर साहब, शहीद साहब और रेगुलर कंटिन्यू और हमेशा जो है 15 डेज 20 डेज आप आगे जो है बिल्कुल टाइम पंक्चुअलिटी के साथ जो है बहुत अच्छे तरह से कराता हूँ। तो मैं जो है सबसे ज़्यादा जो है आपको सम्मान करता हूँ और आपको जो है इतना तौफीक करता हूँ कि इतने अच्छे तरह से सिस्टम चला रहे हैं। और तमाम लोगों का जो थोड़ी देर मुझे सुनने को बता दिए, मैं इनका शुक्रिया अदा करता हूँ। और हमारे एमएलए साहब के साथ भी, क्योंकि हम उर्दू में बात कर रहे हैं, तो 2-3 उर्दू के 2 अशार कहते हुए जो है मैं अपनी बात करता हूँ कि एमएलए साहब की नज़र कर रहा हूँ। आओ गैरियत के पर्दे धनबाद साहब उठा दे, बिछड़ों को फिर मिला दे, नक्शे दुई मिटा दे, सोई पड़ी मुद्दत से थैंक यू वेरी मच। और बहुत ज़्यादा ये धन्यवाद नारायण साहब ने इनके बारे में जब जीते तो मैं बहुत से मुस्लिम का जनरल इशू को लिया कि उनका जनरल ओपिनियन लिया तो उन्होंने कहा कि बिजनेसमैन है और इनके पास जो है ह्यूमैनिटी फर्स्ट है। और कोई भी रिलीजियस आदमी हो, किसी भी मज़हब का मानने वाला हो, अगर हमारी मज़हब की तालीम हमारे लिए यही है कि हमारे पास इंसानियत को अमलियत दी जाती है। मज़हबी आदमी सही मज़हबी आदमी वो है जिसके दिल में इंसानियत का दर्द हो, इंसानियत के लिए तलब हो। और योगा का भी यही पैगाम है और इस दर्द के साथ इस पैगाम को प्रभाकर साहब हर तबके पे चला रहे हैं। आज ये साई नगर में जो है ये संगम की तरफ से चलाया जा हर जगह जो है बिल्कुल इसी अंदाज से आप अपने पैगाम को भेजते हैं कि मज़हब नहीं सिखाता, आपस में बैर रखना, हिंदी है हम वतन है, हिंदुस्तान हमारा। थैंक यू। माता की भारत माता की ఈరోజు నిజంగా చాలా శుభదినం. వార్షిక పతంజలి యోగా కేంద్రం 17వ వార్షికోత్సవ కార్యక్రమం వేదిక మీద
వ్యవస్థాపక అధ్యక్షులు గురుగారు ప్రభాకర్ గారికి, హిందూ ధర్మ రక్షకులు కృష్ణస్వామి గారికి పాదవందనం చేస్తూ, అదేవిధంగా మనమందరం కూడా చెప్పి చేయమని అంటుంటే అలా ఎక్సైట్ అంటున్నారు. అది మర్చిపో 3 రోజుల క్రితం ఎక్సైట్ దాదాపు గారి గారికి, యోగా గురువులకు, యోగా శిక్షకులకు పాదవందనం చేస్తూ, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న సోదరులు వాళ్ళందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు, శుభాకాంక్షలు. యోగా గురించి ఇక్కడ మాట్లాడితే నిజంగా సామెత చెప్పినట్టుంటే అది ఒకటి మాత్రం చెప్పగలుగుతాను. యోగా చేయాలనే ఆలోచన వచ్చినప్పుడు మనిషిలో దేశభక్తి, దైవభక్తి, సమాజానికి సేవ చేయాలనే ఆలోచన మాత్రం కలుగుతుంది. యోగాలో ఉన్న గొప్పతనమే అది. ఈరోజు ఐక్యరాజ్య సమితిలో మోడీ గారు యోగా దినోత్సవాన్ని 21 జూన్ యోగా దినోత్సవాన్ని జరుపుకోవాలి అని అన్నప్పుడు 200 దేశాలు ఎట్లయితే మద్దతు పలికిందో, ఇందోర్ నగరంలో ప్రతి వార్డులో, ప్రతి వీధిలో యోగా కేంద్రం ఏర్పాటు చేయాలా, ప్రతి ఒక్కరికి యోగా నేర్పాలని ఒక సంకల్పము కలిగిన మా ప్రభాకర్ గురుస్వామికి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు, పాదాలు చేస్తాను. అసలు నేను అర్థమే అనుకుంటున్నా, జిల్లా వ్యాప్తంగా కూడా ప్రచారం చేయాలనే సంకల్పం నిజంగా చాలా గొప్పది. నిజంగా యోగా అంటే యోగా గురువులకు ఇందులో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. అది మనం ఊహించిన దానికన్నా కూడా ఎక్కువ ఇక్కడ చూస్తే దినదినాభివృద్ధి చెందుతా ఉంది. యోగా కుల మతాలకు అతీతంగా ఇక్కడే చూస్తూ ఉన్నాం, పార్టీలకు అతీతంగా మన ఆరోగ్యాలను కాపాడుకోవడానికి, శరీర ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి అన్నిటికన్నా ఎక్కువ ఆర్థికంగా, ముఖ్యంగా పేద మధ్యతరగతి వాళ్ళు ఈరోజు ఆరోగ్య విషయంలో ఆర్థికంగా దెబ్బతింటా ఉన్నారు. ఉచితంగా నేర్చుకునే యోగా ప్రతి ఒక్కరికి యోగా దివ్యౌషధం. యోగాని నేర్చుకుందాం అనే సంకల్పం ఇక్కడ ఉన్న కేంద్ర యోగా కేంద్ర నడిపే గురువు గారులందరూ కూడా మరి ఒకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ, ఇంత చక్కటి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి నిజంగా అందుకే నేను అంటున్నా, ఈరోజు నాకు శుభదినమేగా రాత్రి వరకు కూడా తప్పకుండా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పుకుంటూ, ఒక విషయము పుట్టగల్లి శ్రద్ధానంద గదిలో మహాభాగవత సభ జరుగుతాము. అద్భుతమైన కార్యక్రమం 4 రోజులు జరిగింది, అయిపోయింది. ఈరోజు 5వ దినము బుధవారం రోజు, అంటే సప్తాహం అంటే మంగళవారం వరకు సప్తాహం ఉంటుంది, బుధవారం రోజు కళ్యాణం ఉంది. కనుక హిందూ బంధువులందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ఆశీర్వాదం తీసుకోవాల్సిందిగా అందరికీ కూడా మనవి చేస్తున్నాము. మరొకసారి యోగా గురువులందరికీ కూడా పరవచ్చి నమస్కరిస్తూ, తప్పకుండా 25 సంవత్సరాల్లో నేను ట్రస్ట్ ద్వారా సేవలు హిందూ ప్రజలు చేయడం అనేది నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నా. నా కుటుంబ సభ్యులు చేసుకున్న ఏ పూర్వజన్మ స్ఫూర్తమో మేము ఈ సేవ చేయడానికి మాకు అవకాశం భగవంతుడు కల్పిస్తాము. ముఖ్యంగా మా ప్రభాకర్ గారు ఇప్పుడు కాదు, నాకు అనేక 20 సంవత్సరాల నుండి వారితో 20 పైన కూడా మాకు అంత అనుభవం ఉంది. ఎందుకంటే నేను ఇక్కడే అనేక మంది పెద్ద మనుషుల మధ్యలో నేను పుట్టి పెరిగిన వ్యక్తిని, ఈ పిల్లగాన్ని యోగాకు సంబంధించిన యోగా కేంద్రాలకు ఎక్కడ ఏది అవసరం ఉన్నా నా వంతు సహకారం చేస్తామని. ఇక ఈ 8వ డివిజన్ అధ్యక్షులు ఒక కోరిక కోరిన, మాకు రోడ్డు డ్రైనేజీ లేవరు. 1-2 నిమిషాలు మాట్లాడతారు, రాజకీయం కాదు ఇక్కడ. కానీ ప్రభుత్వం మారినందుకు ₹1 డెవలప్మెంట్ ఫండ్ రాలేదు. నిరంతరంగా కలెక్టర్ గారితో, ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్ వివిధ డిపార్ట్మెంట్లతో నేను ఫ్రీక్వెంట్గా వారానికి 2-3 సార్లు ఏదో ఒక అధికారితో నేను కలుస్తూ, మొత్తం మీద నా కాన్సెప్ట్ ఏంటిదంటే
నిజామాబాద్ పట్టణము అర్బన్ నియోజకవర్గము అభివృద్ధి నా ధ్యేయము. ఏదైతే ప్రజలను ఆశీర్వదించారో వారికి రిటర్నిస్ట్గా ఏదైతే నాకు ఆశీర్వదించడానికి ప్రజలకు నగర అభివృద్ధి, నగరానికి ఏదైతే మౌలిక సదుపాయాలు అవసరమో తప్పకుండా మీ అందరి సహకారంతో నేను అభివృద్ధి కోసం కృషి చేస్తానని కూడా తెలియజేస్తూ మరొకసారి మీ అందరూ కూడా ధన్యవాదాలు. భారత మాతాకి అమ్మ ఒకసారి చూడాలి, అమ్మ ఒక్కసారి యోగా కేంద్రం సాయినగర్ 2 17వ వార్షిక సందర్భంగా వ్యవస్థాపక అధ్యక్షులు ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు కార్యక్రమం నిర్వహించబడ్డది. దానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మాజీ జెడ్పీ చైర్మన్ విఠలరావు గారికి మరియు హిందూ ధర్మ రక్షకులు పిట్ల కృష్ణస్వామి గారికి, ఇక్కడ అనేక మంది యోగా గురువులు, యోగా శిక్షకులు వారందరికీ కూడా పాదవందనం చేస్తూ, ముఖ్యంగా యోగా అంటే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా కులాలకు మతాలకు అతీతంగా తమ ఆరోగ్యాలని కాపాడుకుంటూ ఆర్థిక పరిస్థితి కూడా మనము ఎప్పుడైనా కానీ ఆరోగ్యం బాగుంటే మనము ఎన్నో పనులు చేసుకోగలుగుతాం. శరీర ఆరోగ్యం యోగాతోటి మనిషి పొద్దున యోగా చేసుకుంటే ఈవినింగ్ వరకు కూడా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటూ తమ పనులలో పూర్తిగా ఇన్వాల్వ్ అయి పని చేసుకునడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇవాళ ప్రపంచంలో భారతదేశానికి ప్రత్యేకంగా గుర్తింపు. జూన్ 21 ఏదైతే ప్రపంచ యోగా దినోత్సవము మోడీ గారు అప్పుడు ఐక్యరాజ్య సమితిలో ప్రవేశపెట్టినప్పుడు 200 దేశాలు దానికి మద్దతు తెలపడం జరిగింది. ఇంకా ముఖ్యంగా ఇందూరు నగరం చెప్పాలంటే యోగాకు ఒక అడ్డ, యోగాకు ఒక కేంద్రం అని చెప్పచ్చు. అనేక మంది ప్రభాకర్ స్వామి మరియు అనేక మంది యోగా గురువుల ఆధ్వర్యంలో ఈరోజు వీధిన యోగా కేంద్రాలు ఏర్పాటు చేసుకోబడి ప్రతి ఒక్కరు యోగా నేర్వాలి ఒక సంకల్పంతో ఇక్కడ మొత్తం రాష్ట్రంలో నిజామాబాద్కు ప్రత్యేకమైన గుర్తింపు ఉన్నది. చాలా ఆనందం. అదేవిధంగా భవిష్యత్తులో యోగా సంబంధించిన ఎవరికి ఏది అవసరం ఉన్నా నా వంతు మా ట్రస్ట్ ద్వారా సేవ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను తెలియజేస్తూ మరొకసారి ఈనాటి 17వ వార్షిక శుభసందర్భంగా యోగా గురువులకు పాదవందనం చేస్తూ మరియు ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ఇందూరు నగర ప్రజలకు శుభాకాంక్షలు, శుభాకాంక్షలు. భారత్ మాతాకి జై. ఎంతో మందికి సేవలు అందించారు. కలెక్టర్ గారు, డిఎం గారు, ఎంతమంది అధికారులు వద్దన్నా కూడా ప్రజా సంక్షేమం ముఖ్యమని కరోనా సమయంలో పెట్టుబడి ఉంచారు. 5 సంవత్సరాల కాలాన్ని అద్భుతంగా పూర్తి చేసుకొని మరింత ప్రజా క్షేత్రంలోకి మళ్ళీ వెళ్తున్నారు. కాబట్టి వారు చేపట్టిన మానవులు నాకు ఇష్టమానాలు రెండు ముచ్చట్లు అంటే భక్తిపరంగా విశాల్ గారు ఈరోజు మహర్షి పతంజలి యోగా కేంద్రం సాయినగర్ 2లో పెద్ద ఎత్తున విజయ్ కుమార్ పూజారిసే యజ్ఞ కార్యక్రమాలు జరపడం జరిగింది. దీనికి యోగా వ్యవస్థాపక అధ్యక్షులు పెద్దలు ప్రభాకర్ గారు, అట్లాగే అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా గారు,
మల్లారం పల్గుట్ట మహారాజు మల్లారం పిట్ల కృష్ణ మహారాజు గారు, అట్లాగే మా PCT అధ్యక్షులు మాడవెట్టి వినోద్ గారు, జనరల్ సెక్రటరీ గోపాలకృష్ణ గారు, మా రమణస్వామి గారు, అట్లాగే ఈ సెంటర్ అధ్యక్షులు నారాయణ గారు, జనరల్ సెక్రటరీ కోశెట్టి గారు, చాలామంది పెద్దలు, అట్లాగే కిషన్ గారు, విజయలక్ష్మి గారు, చంద్రశేఖర్ గారు, చాలామంది పెద్దలు మేధావులు పాల్గొని అన్నిటికంటే నేను దీంట్లో చూశాను. ముఖ్య విషయం ఏంటంటే హిందూ ముస్లిం బాయ్ నేను ఫస్ట్ టైం చూస్తూ ఉన్నాను. ఒక యోగా సెంటర్కు, ఆధ్యాత్మిక సెంటర్కు మరి హిందూ సమాజం ఏదైతే చేస్తుందో దాంట్లో ముస్లిమ్స్ కూడా వచ్చి స్నేహపూర్వక హస్తం అందించినట్టే పెద్ద గొప్పతనంగా భావిస్తూ భగవద్గీత కానీ, ఖురాన్ కానీ, బైబిల్ కానీ అన్నీ ఒకటే గ్రంథాలు కాబట్టి వారి హిందువులు భగవద్గీతని, ముస్లిమ్స్ ఖురాన్ అని, క్రిస్టియన్స్ బైబిల్ అని ఇట్లా పేర్కొనడం జరుగుతుంది. రామ్ రైమ్ అందరూ ఒకటే. ఎవరి లోపల బ్లడ్లో ఒకే బ్లడ్ ఉంటుంది. ముస్లిమ్స్ లోపల ఒక బ్లడ్, హిందువుల ఒక బ్లడ్ కాదు. మంచి సాంప్రదాయము. ఈరోజు మరి భారతదేశ సంస్కృతి సాంప్రదాయము, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయంలో మీరు పెంపొందిస్తున్నందుకు ముఖ్యంగా వ్యవస్థాపక అధ్యక్షులు ప్రభాకర్ గారికి నా పాదాభివందనాలు చేస్తూ, మరి యోగా అనేది యోగా కానీ, వాకింగ్ కానీ, ఎక్సర్సైజ్ కానీ ఇవన్నీ ఒకే కోవకు చెందినది. నేను ప్రాక్టికల్గా చూస్తూ ఉన్నా. గత 40 సంవత్సరాల నుంచి నేను ఎక్సర్సైజ్ కానీ, యోగా కానీ, వాకింగ్ కానీ చేస్తూ ఉన్నా. ఈరోజు నేను 70+ అయినా ఇంత ప్రతి ఫంక్షన్ ప్రతి దాంట్లో పార్టిసిపేట్ అవుతుందంటే దాని మాత్రం యోగా. మనం సంపాదించుకుంటాం స్థిరాస్తులు, ఇల్లు కానీ, భూములు కానీ, ఆర్నమెంట్స్ కానీ, మనీ కానీ, మరి అవన్నిటికంటే పెద్ద సంపాదన యోగా. హెల్త్ ఈజ్ వెల్త్. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యాన్ని ఉంటే ఏదైనా సాధించవచ్చు. మనం చూస్తూ ఉంటే వెనకటి మా రామాయణం కానీ, మహాభారతం తపస్సు చేస్తూ ఉంది. దట్ ఈజ్ ఒక రకమైన యోగానే. కాన్సన్ట్రేషన్, కమిట్మెంట్, డిటర్మినేషన్, సెల్ఫ్ ఇది, అట్లాగే పేషెన్సీ ఇవన్నీ ఉన్న వాళ్ళు ముందుకు వస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి తపస్సు చేసి వాళ్ళు రాజులను, గురువులను ప్రత్యక్షం చేసుకొని వరాలు పొందుతుంది. అంటే తపస్సు మీద ఒక యోగా, కాన్సన్ట్రేషన్. కాబట్టి యోగా అన్నిటికంటే మంచి సంపద. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యోగా ఏదైతే నేను ఇవ్వాలనే చూస్తే ప్రభాకర్ గారి గురించి ఎన్నో సెంటర్స్ ఓపెన్ చేసి అందరినీ ఆధ్యాత్మిక చింతన, దైవ చింతనకు చేస్తున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి దీంట్లో ఎందరో మేధావులు సోదరులు సోదరులు పాల్గొన్నారు. వారందరికీ ప్రెస్ అండ్ మీడియా సోదరులకు ప్రత్యేక శుభాభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ప్రగతి నగర్ బాగా పరిచయం ఉన్నాడు.